గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద సినిమాలో నటిస్తున్నారు. RRR, గేమ్ చేంజర్ వంటి సినిమాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక చివరిగా వచ్చిన గేమ్ చేంజర్ ఫలితాలు కాస్త నిరాశపరచడంతో నెక్స్ట్ రాబోయే సినిమా పెద్దితో దుమ్ము లేపబోతున్నారని టీం అంతా ధీమా వ్యక్తం చేస్తుంది. ఇదే క్రమంలో పెద్ది సినిమా తర్వాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో రామ్ చరణ్ RC-17 పై ఎవ్వరు ఊహకు అందని టాక్ ఒకటి ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఉప్పెన్న సినిమా తర్వాత దర్శకుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది ఈయనకు రెండో సినిమా. అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఏకంగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి 40% షూటింగ్ కంప్లీట్ అయింది. మరోవైపు రామ్ చరణ్ కూడా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. జాన్వి హీరోయిన్. ఇప్పటికీ విడుదలైన టీజర్ తో బుచ్చిబాబు రామ్ చరణ్ ఫేవరెట్ డైరెక్టర్ కాబోతున్నారని కూడా హామీ ఇచ్చారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ ఉన్నారు. అయితే రామ్ చరణ్ తన క్రేజ్ కి తగ్గట్టుగా సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో నెక్స్ట్ క్రేజీ లైనప్ ని సెట్ చేసుకున్నారు. ఇక రామ్ చరణ్ RC-17 గురించి ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తుంది. రామ్ చరణ్ RC-17 ఏ దర్శకుడితో చేస్తారు అనేది మొన్నటి వరకు సస్పెన్స్. ఒకవైపు పుష్ప దర్శకుడు అంటూ, మరోవైపు త్రివిక్రమ్ అంటూ వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుతం మాత్రం త్రివిక్రమ్ తో RC-17 ప్రాజెక్టు లాక్ అయినట్టుగా గట్టిగా బజ్ వినిపిస్తుంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. అయితే రామ్ చరణ్ త్రివిక్రమ్ ప్రాజెక్టు ఓకే అయితే వీరిది ఫ్రెష్ కాంబినేషన్. అయితే ఈ ప్రాజెక్టులోకి పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారని తెలుస్తుంది. అయితే పవన్ RC-17 ప్రాజెక్టుకి నిర్మాతగా ఉండబోతున్నారని అంటున్నారు. ఇలా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కాంబో సెట్ కాబోతుంది అంటున్నారు. దీనిపైన కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి మున్ముందు ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి. ఇక రామ్ చరణ్ పెద్ది సినిమాకి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లిలో బిజీగా ఉన్నారు. జూన్ 26న కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయబోతున్నారని కూడా తెలుస్తోంది.